హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి జస్ట్ 500 రూపీసే 6 months వ్యాలిటీతో అయితే కోర్స్ అందించడం జరుగుతుంది. శాంపిల్ క్లాసెస్ కూడా మన యాప్లో ఉంటాయి. మీరు విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉన్నాయి. పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా రెగ్యులర్గా మనం కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు గ్రూప్ 4 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా ఉంది. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. నచ్చితే వాటికి సంబంధించి వీడియోస్ని అయితే ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏప్రిల్లో గ్రూప్ 1 మెయిన్స్ అంటూ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 10 రోజుల్లో ప్రిలిమ్స్ ఫలితాలు, కోర్టు క్లియరెన్స్తో మార్గం సుగమం, సమాంతర రిజర్వేషన్ల విధానంలో భర్తీ, టీఎస్పీఎస్సీ వరుస సమీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే గ్రూప్ 1 మెయిన్స్కు లైన్ క్లియర్ అయింది. సో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలకు మార్గం సుగమమైందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమాంతర రిజర్వేషన్ల విధానంలోనే పోస్టుల భర్తీ చేయాలని హైకోర్టు సూచించడంతో ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ మనకు అక్టోబర్ 9 నిర్వహించింది. సో అదే నెలలో పికప్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి తెలిపింది. కాకపోతే గ్రూప్ 1 పోస్టుల్లో మహిళా రిజర్వేషన్లు ఏదైతే 33.33% పరిమితం చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును అయితే ఆశ్రయించారు. సో ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమైందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి మనకు గురువారం హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే గ్రూప్ 1 నియామకాల్లో మనకు ఏదైతే రాజేష్ కుమార్ వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను అమలు చేయాలని టీఎస్పీఎస్సీకి ఆదేశించింది. సో దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి కమిషన్ కసరత్తు ప్రారంభించిందంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఈ మేరకు టీఎస్పీఎస్సీ అధికారులు శుక్రవారం భేటీ అయ్యారు. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలు, మెయిన్స్ పరీక్ష తదితర అంశాలపై చర్చించారు. 10 రోజుల్లో ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి తెలిపారంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనిలో భాగంగా మనకు ఏప్రిల్లో మెయిన్స్ నిర్వహించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మెయిన్స్కు 25,150 మందిని ఎంపిక చేయనట్లు కూడా మరొకసారి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్లో 7 ప్రశ్నలు తొలగించాలి రేవంత్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించినటువంటి ప్రిలిమినరీ టెస్టుల్లో 2 ప్రశ్న పత్రాల్లో గందరగోళంగా ఉన్నటువంటి 7 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను తొలగించాలని పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 9న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్టుల్లో పాల్గొనేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరారు. సో ఈ మేరకు సీఎం కేసీఆర్కు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. సో ప్రిలిమినరీ టెస్టులో 7 ప్రశ్నలకు 1 కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయి. సో ఈ ప్రశ్నలకు సంబంధించి కొందరికి మార్కులు ఇచ్చి మరికొందరికి మార్కులు ఇవ్వలేదు. సో ఈ విషయాన్ని అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLBRBకి దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోకుండా మెరిట్ జాబితాను రూపొందించి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సో అభ్యర్థులు తమ ఆవేదన ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కావచ్చు డీజీపీకి విన్నపించుకున్నా కూడా సమాధానం రాలేదని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నట్లు ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇదే న్యూస్ మనకు వివిధ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే ఆ 7 ప్రశ్నలు తొలగించాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించి హైకోర్టు తీర్పును అమలు చేయాలంటూ కూడా మరొక న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే ఆ ఒక్క ఉత్తర్వు ఆలస్యం 11,000 పోస్టుల ప్రకటనపై ప్రభావం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. బీసీ గురుకుల సొసైటీలో నూతన పోస్టులకు మంత్రిమండలి ఆమోదం, అయినా ఆర్థిక శాఖ నుంచి వెలువడిన జీవో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే రాష్ట్రంలోని గురుకులాల్లో దాదాపుగా 11,000కు పైగా ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల ఉద్యోగ ప్రకటనకు సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గురుకుల నియామక బోర్డుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సాధారణ సొసైటీలు కావచ్చు, ఇంకా జోన్లు, మల్టీ జోన్ల వారీగా ప్రతిపాదనలు సమర్పించి దాదాపు నెల రోజులు దాటి
అయితే బీసీ గురుకుల సొసైటీ నుంచి ప్రతిపాదనలు ఆలస్యం కావడంతో ప్రకటనల జారీలో జాప్యం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీసీ గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరంలో మంజూరైనటువంటి 4 జూనియర్ కళాశాలలు కావచ్చు, 33 జూనియర్ పాఠశాలలు, అదేవిధంగా 15 బీసీ డిగ్రీ కళాశాలలో 2591 పోస్టులకు సీఎం అదేవిధంగా మంత్రిమండలి ఆమోదం లభించినప్పటికీ ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. సో ఈ నేపథ్యంలో బీసీ గురుకుల సొసైటీలు సిద్ధం చేసినటువంటి ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లలేకపోతుంది. సో ఉద్యోగ ప్రకటనల ఆలస్యమైతే వచ్చే విద్యా సంవత్సరానికి సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంటుందంటూ సంక్షేమ సొసైటీ వర్గాలు పేర్కొంటున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొత్తం మనకు అంతకుముందు 9096 పోస్టులు మనకైతే ఉండడం జరిగింది. సో దానికి అదనంగా మనకి ఏవైతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ జూనియర్ కళాశాలలు కావచ్చు, పాఠశాలలో మొత్తం 2591 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి మనకి ఇక్కడ మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకు ఆర్థిక శాఖ నుంచి అయితే ఎటువంటి జీవో రాలేదు, దానివల్ల ఆలస్యం అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొత్తం 11,000 పోస్టులపై ప్రభావం పడుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని నుంచి కనుక ఇన్ఫర్మేషన్ అయితే మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనివల్ల నెక్స్ట్ విద్యా సంవత్సరానికి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సంక్షేమ సొసైటీ వర్గాలు కూడా చెప్తున్నట్లు ఇక్కడ మనకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక అప్డేట్ ఈ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కోదాడలో 20న జాబ్ మేళా అంటే ఇక్కడ చూడవచ్చు. సో పట్టణంలోని కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆ కాలేజీ చైర్మన్ నీల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేసినట్టు ఇక్కడైతే చూడవచ్చు. సో దీనిలో హైదరాబాద్కు సంబంధించినటువంటి కొన్ని ప్రముఖ కంపెనీలు అయితే పార్టిసిపేట్ కానున్నాయి. 2021-22 అకాడమిక్ ఇయర్లో డిగ్రీ, బీటెక్, ఎంటెక్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్తో దీనికి హాజరు కావాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి పర్ ఇయర్ 6.5 lakhs యానం తోటి శాలరీస్ ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జైపూర్దే టైటిల్ అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రో కబడ్డీ 9 ఫైనల్లో పునేరి పైన విజయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రో కబడ్డీ 9th సీజన్లో సో మనకు ఈ పింక్ ప్యాంథర్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే విజయం సాధించడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఫైనల్లో మనకు పునేరి ఫైటర్ పైన సో విజయం సాధించింది. ఇది రెండోసారి అన్నమాట. మనకు ఫస్ట్ సీజన్లో కూడా ఈ పింక్ ప్యాంథర్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే విజయం సాధించింది. ఇది రెండోసారి. ఇంపార్టెంట్ గుర్తుంచుకొని డైరెక్ట్ ఎట్లా అడుగుతుంటే ప్రో కబడ్డీ 9th సీజన్ విజేత ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో జైపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించి మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కూడా చూడవచ్చు. అందుల T20 ప్రపంచ కప్ భారత్ సొంతం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు అందుల T20 ప్రపంచ కప్లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. సో బంగ్లాదేశ్ 120 పరుగుల తేడాతో చిత్తు చేసి వరుసగా 3వ విజేతగా నిలవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వరుసగా 3rd టైం కనుక డైరెక్ట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. అందుల T20 ప్రపంచ కప్ సో ఈసారి భారత్ సాధించడం జరిగింది. దాంతోపాటుగా మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. భారత్దే నేషన్స్ కప్ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో నేషన్ కప్ మహిళా హాకీ టోర్నమెంట్లో భారత్ టైటిల్ నెగ్గింది. సో శనివారం జరిగినటువంటి ఫైనల్లో స్పెయిన్ అంటే ఆదిత్య స్పెయిన్ పైన విజయం సాధించడం జరిగింది. ఇక్కడ ఎట్లా అడుగుతారంటే నేషన్ కప్ దేనికి సంబంధించిందని చెప్పేసి డైరెక్ట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది హాకీకి సంబంధించింది. సో ఇక్కడ ఇది అందుల T20 కప్, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ప్రో కబడ్డీ 9. ఇవి 3 మనకు స్పోర్ట్స్కి సంబంధించి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయం అయితే రష్యా నెంబర్ 1 అంటే ఇక్కడ చూడవచ్చు. మన చమురు దిగుమతుల్లో 23% అక్కడి నుంచే ఇరాక్ స్థానాన్ని ఆక్రమించిన వైనం. సో వరుసగా 5వ నెల పెరిగినటువంటి దిగుమతులు అంటే చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనం దీనికి సంబంధించి గ్రూప్ 1లో కూడా చూసాం. సో ఇక్కడ మనం గత 5 నెలల నుంచి కనుక చూసినట్లయితే అంతకుముందు మనకు ఇరాక్ మన దేశానికి ఎక్కువగా చమురు దిగుమతులు చేసేది. కాకపోతే ఆ స్థానాన్ని ఇప్పుడు రష్యా ఆక్రమించడం జరిగింది. గుర్తుంచుకోండి. ప్రజెంట్ అయితే రష్యా ఫస్ట్ ప్లేస్లో ఉంది చమురు దిగుమతుల్లో. ఇది ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకంటే వరుసగా చేంజ్ అవుతాయి కనుక మనకు వచ్చేటువంటి ఎగ్జామ్ అప్పటికీ మంత్ కూడా మెన్షన్ చేస్తాడు. సో అంటే డిసెంబర్ నాటిక, నవంబర్ నాటిక అని మెన్షన్ చేస్తాడు కనుక సో అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మాడభూషి సంపత్ కుమార్కు అనువాద పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ అనువాదాలకు ఇచ్చేటువంటి పురస్కారం 2021కి గాను సో మనకు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సంచాలకుల ఆచార్య మాడభూషి సంపత్ కుమార్కి ఈ అవార్డు ఇచ్చినట్లు ఇక్కడ మనకైతే ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. సో దీని కింద 2 లక్షల రూపాయల నగదు అండ్ జ్ఞాపికను అందజేస్తారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో పేరు గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా ఇది ఎవరిస్తారు? తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అనువాద పురస్కారం అన్నమాట. సో నెక్స్ట్ చూసినట్టయితే ఎరువుల వినియోగంలో 4th ప్లేస్ అంటూ చూడవచ్చు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ తర్వాత తెలంగాణ. సో ఏటా 15 లక్షల మెట్రిక్ టన్నులపైనే అంచనా. సో డిమాండ్ కన్నా తగ్గిన సప్లై అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు రీసెంట్గా మనకు నిన్న పార్లమెంట్లో ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా ప్రకారం
ఎరువులను ఎక్కువగా ఇటువంటి ఎరువులను ఎక్కువగా వినియోగించడంలో తెలంగాణ అయితే 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో కనుక చూసినట్లయితే దేశవ్యాప్తంగా మనకు సో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో, కర్ణాటక సెకండ్, ఏపీ 3rd ప్లేస్లో, 4th ప్లేస్ తెలంగాణ అయితే ఉండడం జరిగింది. అంటే మనకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వాడకంతో ఇవన్నిటిని కలిపి వాడతారు కదా, సో అట్లా మనకు తెలంగాణ అయితే 4th ప్లేస్లో ఉన్నట్లయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో రీసెంట్గా మనకు ఊకే వార్తల్లో ఉంటున్నటువంటి కొలీజియం వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరైతే ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. న్యాయ పోరాటం అంటూ ఇక్కడ చేయడం జరిగింది. కొలీజియంపై తీవ్ర స్థాయి చర్చలు అయితే ఈ మధ్యలో జరుగుతున్నాయిగా. అసలు కొలీజియం ఏంటి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో రానున్నటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 లాంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఇక్కడి నుంచి బిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. సో నెక్స్ట్ న్యూస్ అయితే ఇక్కడ ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో భారతీయ మూలాలు ఉన్నటువంటి లియో వరాడ్కర్ 42 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇతను ఐర్లాండ్కు సెకండ్ టైం మనకు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో మన భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కనుక గుర్తుంచుకోండి, ఐర్లాండ్కి సంబంధించినటువంటి ప్రధాని. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.